నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లతా సూర్యదేవర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, హైదరాబాద్లో కార్పొరేటర్ మీద దాడి జరిగింది. అది మహిళలే డైరెక్ట్గా ఆవిడ భర్తని కూడా దాడి చేశారు. దీని గురించి మీరేమంటారు? అక్కడ కార్పొరేటరు వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటరు దేదీప్య. సో నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. సో అక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళకి గత 10 సంవత్సరాలుగా వాళ్ళ అధికారంలో ఉండేబట్టి మేము అధికార పార్టీలో ఉన్నాము అనే ఒక ధీమా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పటికి కూడా వాళ్ళ అధికారం పోయిందనే ఆలోచనలో ఇంకా ఆ భ్రమలో నుంచి ఇంకా బయట రాలేదు వాళ్ళు. మేము 3 నెలలు అవుతున్నా కూడా ఇంకా అధికారంలో ఉన్నామనేటట్టే ఉన్నారు. సో అక్కడ ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు ఫ్లెక్సీలు మటుకు సంవత్సరాల తరబడి అలాగే ఉంచుతారు. సో ఎప్పుడు ఫ్లెక్సీలు ఉంటూనే ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా తీసేదే లేదు. అదంతటా అది చినిగిపోయినా దాంట్లో ఆ లోపల ఇంకోటి కొత్తది పెట్టేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఫ్లెక్సీల విషయాలకు వస్తే వాళ్ళవి ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ గారిది ఉందని తను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది దేదీప్య. ఇచ్చినప్పుడు టైం సార్ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చే వరకు ఆగాలి కదా. ఇచ్చిన వెంటనే యాక్షన్ తీసుకోలేదన్నా ఎందుకో వెళ్ళి ఆ పర్సన్స్ మీద వెళ్ళి గొడవ పడింది. అక్కడ చుట్టుపక్కల రాత్రి 11 గంటలకు వెళ్ళి గొడవ పడాల్సిన అవసరం ఏంటి? రాత్రి 11 వరకు వెళ్ళి గొడవ పడటం, వాళ్ళని మాట్లాడటం, అరవటం, కేకలేయటం, బూతులు మాట్లాడటం ఇలాంటివి చేస్తే ఎవరు సహిస్తారు? ఇళ్ల మీదకి వెళ్ళకూడదు కదా. నిన్ను అదే ప్రజలు ఎన్నుకుంటేనే నువ్వు కార్పొరేటర్ అయ్యావు. సో అది ఆ ప్రజల మీదకే నువ్వు దౌర్జన్యానికి వెళ్తే ఎలా ఉంటుంది? ఎందుకు సహిస్తారు? ఎవరు కూడా ఒకళ్ళ మీదకి నువ్వు తిరుగుబాటు చేస్తే వాళ్ళు తిరగబడతారు కదా. అది మానవ సహజం. సో అది ఎప్పుడూ కూడా అమ్మాయి విస్మరించింది. మనం వెళ్ళటం తప్పు. సో కంప్లైంట్ ఇచ్చాం కదా, వెయిట్ చేద్దాం. సో అక్కడ నుంచి యాక్షన్ ఏంటి వస్తుంది. అలా వాళ్ళు పట్టించుకోలేదంటే ఇంకా పై ఆఫీసర్స్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అంతేగాని మనం డైరెక్ట్గా పర్సన్ వెళ్ళిపోయి గొడవపడి మనమేం రౌడీయిజం చేయట్లేదు కదా. ప్రజలు ఎన్నుకున్నది రౌడీయిజం చేస్తావనా ఎన్నుకున్నారు? సో త్రూ ప్రాపర్ ఛానల్లో వెళ్ళాలి. సో అది నువ్వు ఉన్నప్పుడు పాటించుంటే, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు పాటించుంటే ఈరోజు ఆ అవసరం ఉండేది కాదు. మీరు ఏ రోజు పాటించలేదు. ప్రోటోకాల్స్ ఉన్నది మీకు తెలిసినవే కదా, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎక్కడ ఎట్లా ఉండాలనేది మీరు పాటించలేదు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే టైం వస్తే ఇలాగే రివర్స్ అవుతారు. రివర్స్ అయినప్పుడు ఎవరు ఏమీ చేయలేం కదా. ప్రజల చేతులకి వెళ్ళిందంటే ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే అయినాను, ఏ కార్పొరేటర్ అయినాను, అక్కడికి సీఎం అయినాను, ఎవరు మినిస్టర్స్ అని ఎవరు తట్టుకోలేరు. సో అంతవరకు తెచ్చుకోకూడదు. సో ఎప్పుడూ కూడా ప్రజలకి అనుగుణంగా వెళ్ళటం నేర్చుకోవాలే కానీ ప్రజల్ని నేను శాసిస్తాననేటట్టు వెళ్తే ఇలాగే ఉంటాయి రిజల్ట్స్. అండ్ నిన్న బీఆర్ఎస్ ప్రతినిధి అధ్యక్షుడు కేసీఆర్ కూడా నిన్న మాట్లాడారు. మా ఎమ్మెల్యేలు అందులోకి వెళ్తున్నారు అంటే వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటున్నారు. ఒక 2-3 పోయినంత మాత్రాన మా పార్టీ ఏం పడిపోదు అని చెప్పేసి అన్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే వెళ్తున్నదైతే కన్ఫామ్ అనే కదా చెప్తున్నారు. డిక్లేర్ చేసేసారు ఆయనే వెళ్తున్నారు అనేది అయితే ఉంది. కానీ ఒకరిద్దరు అని అనుకుంటున్నారు. ఒకరిద్దరు అనే మాట అసలు అవాస్తవం. ఇంకా చాలా మంది కౌంట్ ఎక్కువే ఉంది. ఒకరిద్దరు ఉంటారేమో కానీ వెళ్ళిపోయే సంఖ్య ఎక్కువగానే తెలుస్తుంది. ఏదేమైనా ఈ ఎలక్షన్ల తర్వాత మటుకు మొత్తం మూకుముడిగా వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. సో ఈ ఎలక్షన్స్ వరకు ఉంటారు. ఇదే సిటీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఎమ్మెల్యేలు, ఇలాంటి కార్పొరేటర్స్, సో వీళ్ళంతా ఎప్పుడు అధికారం ఎటుంటే అటు ఉండాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు. నేను తలుచుకుంటే మీ బీఆర్ఎస్లో మీరు 4 మిగులుతారు, మీ కుటుంబం మాత్రమే, మిగతా వాళ్ళంతా మా పార్టీలోకి వచ్చేస్తారు అని చెప్పేసి అన్నారు. అది సాధ్యం అంటారా? అంత ఉండకపోవచ్చు కానీ ఎంతో అంత అయితే కొంచెం రియాక్షన్ అయితే ఉంటుంది. సో వాళ్ళ పార్టీలో ఎంతమంది మిగులుతారనేది పెద్ద సంఖ్యలోనే, పెద్ద మొత్తంలోనే వెళ్ళిపోయే ఆస్కారం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి ఏంటంటే అధికారం కోసం, అక్కడ అధికారం ఉంది కాబట్టి ఉంటున్నాం అన్నట్టే ఉన్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా అక్కడ ఉన్న నాయకులకి కానీ ఎమ్మెల్యేలకి కానీ ఎవరికి కూడా సొంతగా నిర్ణయాలు తీసుకోవటం కానీ, సొంతంగా వాళ్ళకి ఆలోచన కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ వీళ్ళు ఏం చెప్తే అదే నడుచుకోవాలి. ఒక బానిసత్వం లాగా ఉండేది.
సో ఇప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి, సో వేరే పార్టీలో అధికారంలో ఉంది కాబట్టి, ఈ పార్టీ బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి మారిపోవటానికి ఆస్కారాలు ఉంది. సో మూకుమ్మడిగా ఎక్కువ మంది వెళ్ళిపోయే ఆస్కారం ఉంది. ఏ నలుగురు ఉంటారా 5 మంది ఉంటారా అనేది ఎక్కువ భాగం కుటుంబం అయితే తప్పదు కదా. లేకుంటే ఆ కుటుంబంలో కూడా చిలికలు వచ్చి బీజేపీకి వెళ్తారా, అవి కూడా చూస్తూ ఉంటే సరిపోద్ది. అవును అన్నట్టు, అంటే హరీష్ రావు గారు హరీష్ రావు గారికి కూడా బీజేపీలో అవకాశాలు కల్పిస్తున్నారు అనేది వింటున్నాం. సో బీజేపీకి ఆయన వెళ్ళిపోవటం, ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి పడట్లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటప్పుడు వాళ్ళు తప్పకుండా బీజేపీకి వెళ్ళటం మటుకు జరుగుతుంది, హరీష్ రావు గారు కూడా. సో కుటుంబం కూడా మొత్తం ఉంటుంది అనేది కూడా నమ్మకం లేదు ఇక్కడ. మేడం, దేదీప్య వాళ్ళ హస్బెండ్ని కూడా కొట్టారు అని చెప్పేసి వినిపించింది ఈ విషయానికి వస్తే. అండ్ అంటే ఆమెను కొట్టిరు అంటే ఓకే, కానీ ఒక మహిళని ఇంకో మహిళలు వచ్చి కొట్టడం కూడా దారుణమే కదా మేడం. కొట్టడం అనేది దారుణమే, కానీ మనం ఒక ఇంటి మీదకి రాత్రి 11 గంటలకి అలాంటి టైంలో వెళ్ళటం, న్యూసెన్స్ క్రియేట్ చేయటం అనేది తప్పు. ప్రతిదానికి వాళ్ళ హస్బెండ్ అనే అతను ఎమ్మటే తిరుగుతూ ఉంటాడు. సో అలా ఆవిడికి బాడీ గార్డ్ లెక్కను రాజకీయంలో ఎవరైనా ఏదైనా చేస్తే కొట్టడానికి వెళ్ళటమో కానీ, రౌడీజం చేయటమే కానీ, సో వాళ్ళ ఆయన సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి, ఆయన అలాంటి పర్సనే కాబట్టి డెఫినెట్గా వాళ్ళిద్దరూ కూడా అలా నైట్ ఆ టైంకి వెళ్ళటం, అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం అనేది జరిగింది. సో డెఫినెట్గా వాళ్ళకు అనిపిస్తుంది కదమ్మా, ఈ మనం ఎన్నుకున్న కార్పొరేటరే ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తుంది అనేది. ఏదున్నా త్రూ ప్రాపర్ ఛానల్లో వెళ్ళాల్సింది, అలా వెళ్ళకపోబట్టే ఇలాంటి దుస్థితి వచ్చింది. అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనైనా కూడా ఖండించాలి. ఆ ఖండించకుండా ఏంటి, లేడీగా ఉన్నప్పుడు మనం కూడా లేడీగా బిహేవ్ చేయాలి. ఒక తల్లి హృదయం అంటారు మహిళలకి, అలాంటిది లేకుండా మనం రౌడీలాగా వెళ్ళిపోయి రౌడీజం చేస్తూ ఉన్నామంటే ఎవరు కూడా సహించరు. అట్లీస్ట్ ఆ ఎమ్మెల్యే ఖండించాలి. ఇలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎలా ఉంటుంది, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు. ఇట్లా రౌడీజంతో రాత్రి 11 గంటలకు వెళ్ళి ఇళ్ల మీదకి వెళ్ళి మాట్లాడటం, గొడవలు పడడం అనేది సభ్యత కాదు. అది ఆ ఎమ్మెల్యే కూడా గుర్తించి ఖండించుకోవాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అలా చెప్పకపోతే నెక్స్ట్ ఆయనకి ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే మనం ఉన్నది పబ్లిక్ సమాజంలో ఉంటున్నాం. సమాజంలో ఉండి నువ్వు అదే ప్రజలు నీకు ఓటేస్తే గెలిచే వ్యక్తివి నువ్వు. అలాంటప్పుడు అదే ప్రజలకి మీరు న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళు తిరగబడితే ఏదైనా చేయగలుగుతారు. ఇంకా మనము బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, ఇప్పుడున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు భ్రమల నుంచి బయట వస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ఏదో ఎమ్మెల్యేలు కార్పొరేట్లుగా ఉన్నాము అని చెప్పేసి ఇలా వెళ్ళారనుకోండి, డెఫినెట్గా ప్రజల చేత ఇది అవుతుంది. నెక్స్ట్ కూడా ఇట్లాంటివి జరుగుతాయి. మనం ఉండే విధాన్ని బట్టి అవతల వాళ్ళు ఎలా ఉంటారనేది కూడా డిసైడ్ చేస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అధికారులైనంత మాత్రాన ఇంకా జాగ్రత్తగా ఉంటాం. మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మనం ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి డెఫినెట్గా మనమే కంట్రోల్లో ఉండాలి. నువ్వు కంట్రోల్లో ఉండుంటే అవతల వాళ్ళు ఆ యాక్షన్ తీసుకునే వాళ్ళు కాదు. ఏదేమైనా కూడా ప్రాపర్ ఛానల్లో వెళ్ళాలనేది అనుకుంటాం. అంటే ఇంతకు ముందు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ప్రజాప్రతినిధుల మీద కానీ కార్పొరేటర్ల మీద కానీ ఎలాంటి ఇట్లా దాడులు జరిగినట్టయితే ఎక్కడ దాఖలాలు రాలేదు. అంటే ఇప్పుడు జరుగుతున్నందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకు లేదు. గతంలో అదే నియోజకవర్గంలో పబ్లిక్ ఒక ఓటర్ సో నిలదీసి అడిగిన దానికోసం అదే నియోజకవర్గంలోనే జరిగింది, అదే వెంగళరావు నగర్ డివిజన్లోనే జరిగింది. నిలదీసి జరిగిన తప్పులను గురించి నిలదీసిన దానికి ఒక ఎమ్మెల్యేని కేసు పెట్టారు, SC ST కేసు పెట్టారు ఆ మహిళ మీద. ఎందుకు జరగలేదు? అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అన్నీ మాఫియా అయ్యాయి. ఇప్పుడు అది కాదు కదా పరిస్థితి. మారినప్పుడు అన్నీ బయట వస్తాయి. అప్పట్లో ఓన్లీ సోషల్ మీడియాలో ట్రోల్ అయినాయే కానీ న్యూస్ ఛానల్స్ కూడా వేయలేదు. దానికి అంతటికీ కారణం ఏంటంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఏది కూడా అలాంటి అవకాశం రానివ్వకుండా ఇచ్చేశారు. ఎక్కడికక్కడికి వాళ్ళు చేసే దౌర్జన్యాలు అన్నింటినీ కూడా అనగదొక్కడానికి ట్రై చేశారు. అలాగే చేశారు. ఇప్పుడు అవన్నీ వీళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు వీళ్ళు ఇట్లా దౌర్జన్యం చేసినట్టు ఇప్పుడు ప్రజలు తిరగబడుతుంటే బయట వస్తున్నాయి, అంతే తేడా. అండ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను బెదిరించి అంటే కేసులను లేకపోతే ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం మల్లారెడ్డి కాలేజ్ ఏరోనాటికల్ కాలేజ్ని కూల్చేశారు, అక్రమంగా కట్టారు అని చెప్పి. ఇంతకు ముందు కూడా కట్టి ఉన్నారు కానీ ఇప్పుడు వాటన్నిటినీ బయటకు తీయడం దాని వెనక ఏముందంటారు? మల్లారెడ్డి కాలేజ్ గురించి
అది ఇంకా అది వర్క్ జరుగుతూనే ఉంది, ఇది ప్రాసెస్ నడుస్తూనే ఉంది. సో వాళ్ళు వెళ్ళి ఆళ్ళ నరేంద్ర గారితో వెళ్ళి ఉప సలహాదారుల గారితో వెళ్ళి మాట్లాడటం జరిగింది. సో తర్వాత కూడా ఇంకా డెసిషన్ తీసుకోలేదు. సో వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వటానికి ట్రై చేశారు కాంగ్రెస్లో. సో ఎంత జాయిన్ అయినా ఏం చేసినా రేవంత్ రెడ్డి గారు అడిగే వదిలే క్వశ్చన్ లేదు. ఎందుకంటే అది అక్రమమైన చెరువులు కబ్జాలు చేసి కట్టిన బిల్డింగ్లు కాబట్టి ఒప్పుకునే ప్రసక్తి ఉండదు, కూలగొట్టాలనే థాట్లోనే ఉన్నారు. పార్టీలో చేరుతామన్నంత మాత్రాన మాఫీ చేయిస్తే రేపు రేవంత్ గారి గవర్నమెంట్లో కూడా ఇలాంటివే సేమ్ రొటీన్లుగా రాజకీయాలు మార్చినంత మాత్రాన, పార్టీలు మారినంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పుల పనులన్నీ మంచి పనులు అయిపోతాయా అని ప్రజలు ఆలోచిస్తారు కదా. సో డెఫినెట్గా కూడా రేవంత్ గారు కూడా అది ఏదైతే అక్రమ స్థలంలో కట్టారో దాన్ని ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.